ఒక్కసారి మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని నేను తెలియచేస్తా ఉన్నాను. మొదటి రాత్రే ఆహ్వానాన్ని అందిపుచ్చుకుని దైవ సన్నిధిలోనికి వచ్చినటువంటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసయ్య నామములో నా ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. యేసయ్యకు బిగ్గరగా స్తోత్రాలు. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క మాటలు ధ్యానం చేద్దాం. తర్వాత మరలా చెప్పడానికి ఒకవేళ సమయం లేకపోయినా ముందే చెప్తున్నాను. ఈరోజు చాలామంది బిడ్డలు చక్కగా మీరు 7 గంటల కంటే ముందుగానే వచ్చి ప్రార్థనలో ఉన్నారు. అలాగున ప్రతిరోజు ఆ సమయ పాలన మీరు కలిగి ఉండడం మీకు ఎంతో ఆశీర్వాదకరం. ఇప్పుడనే కాదండి, ఏ రోజు దేవుని సన్నిధికి వచ్చినా ఒక సమయం ఏర్పాటు చేయబడినప్పుడు ఆ సమయానికంటే చెప్పండి మనం ఎప్పుడు ఉండాలి? ఉదాహరణకి ప్రతి ఆదివారం మనకి ఆరాధన సమయం 9 గంటలకి. ఏమండి 9 గంటలకు ముందుగానే, శుక్రవారం ప్రార్థన 7 గంటలకి, 7 గంటల ముందుగానే. ఏమండి ముందుగా ఎందుకు రావాలి పాస్టర్ గారు అనేటువంటి ఆలోచన చాలామందిలో కలగొచ్చు. ఎందుకు ముందుకు రావాలంటే ఏమండి మనము రాకముందే మనము రాకమునిపే దేవుని సన్నిధికి ఆల్రెడీ ప్రభు వచ్చి ఇక్కడ ఉంటారు. హల్లెలూయా. మనం రాకముందు ఎవరు వచ్చి ఉన్నారండి? ఆయన వచ్చి ఇక్కడ ఉన్నారు. ఆయన ఇక్కడ వచ్చి కూర్చుని ఉన్నారు. అయితే ఆయన వచ్చి కూర్చుని ఎవరి కోసం ఆయన వెయిట్ చేస్తున్నారు? ఎవరి కోసం ఆయన ఎదురు చూస్తున్నారు? ఎవరి కోసం? నీ కోసమే, నా కోసమే, మన కోసమే. ఏది? నా బిడ్డ ఇంకా రాలేదేటి, నా కూతురు ఇంకా రాలేదేటి, నా కొడుకు ఇంకా రాలేదేటి, నా బిడ్డ ఇంకా రాలేదని నీ కోసం ఎంతో ఆశతో ఆయన ఏం చేస్తున్నారు అంటే మనలను ఎదురు చూస్తున్న, మన కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి ఎవరో ఆలోచించండి ఒకసారి. మీకు సంబంధించినటువంటి బంధువుల్లోనో స్నేహితుల్లోనో కాస్త డబ్బు ఉన్నవాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు, ఆల్రెడీ మీరు అన్నట్లుగా రైల్వే స్టేషన్లో ఉన్నాం, బస్ స్టాండ్లో ఉన్నాం, మీరు అన్నట్లుగానే ఈ సమయానికి మీకోసం మేము ఎదురు చూస్తున్నాం, ఇంకా రాలేదేంటి అని వాళ్ళు అనక మునిపే వాళ్ళు ఏ టైంలో వస్తారో తెలుసుకుని వాళ్ళు ఉదాహరణకి 7 గంటలకు వస్తారు అని అంటే మీరు ఎన్ని గంటలకు వెళ్తారు? వాళ్ళు ఏమీ లేనివాళ్ళు అనుకోండి, వస్తారులే, ఏదో రకంగా అడ్రస్ తెలుసుకుని అనుకోవచ్చు. కానీ ఇక్కడ కాస్త పిక్కలు ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళు కాస్త కొంచెం పరిస్థితులు బాగున్న వాళ్ళు అనుకోండి, 7 గంటల కంటే అవసరమైతే 5 గంటలకు వెళ్ళిపోయి నువ్వేం చేస్తావు? రాపోయినా చుట్టూరు తిరిగేస్తావు, రైల్వే స్టేషన్ చుట్టూరుని కదా. అంటే ఒక మనిషికే, ఒక వ్యక్తికే అతడు ఉన్న పలుకుబడిని బట్టో, అధికారాన్ని బట్టో, డబ్బును బట్టో, హోదాను బట్టో, మరొక దాన్ని బట్టో ఆయన ఇచ్చిన టయానికి ముందే వెళ్ళి నువ్వు ఉంటే, మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీ మధ్యలోనికి వస్తాను, నేను మీతో ఉంటాను, నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను అని చెప్పినటువంటి దేవుడు ఎవరు? చెప్పాలి మీరు. రాజులకే రాజు, ప్రభువులకే ప్రభువు, భూపతులకు అధిపతి ఆయన మహాదేవుడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అలాంటి ఆయన వెయిట్ చేస్తున్నాడు నీ కోసం. ఓ రకంగా ఆలోచన చేస్తా, అలాంటి ఆయన ఎదురు చూస్తున్నాడు నా కోసం. అసలు నేనెంత, నా బతుకెంత అసలు ఆలోచన చేస్తే, అలాంటి ఆయన నా కోసం ఎదురు చూస్తున్నప్పుడు నేను తీరుబడిగా తాయితీగా వస్తాను అని అంటే, ఇప్పుడు ఆ వ్యక్తికి నేను ఏమి ఇచ్చినట్టు? గౌరవం ఇచ్చినట్ట, విలువ ఇచ్చినట్ల, మర్యాద ఇచ్చినట్ట? ఆ స్పృహ దేవుని పిల్లలు కలిగి ఉంటే ఎందుకు ప్రతి ఆదివారం మేము గోలెట్టాలి? ఎందుకు ప్రతి ఆదివారం అమ్మా పెద్దలగడ ఎందుకు చెప్పాలి? ఆ దేవుని గొప్పతనం, దేవుని విలువ ఎరిగిన వాళ్ళు ఎప్పుడు కూడా 10 నిమిషాలు 15 నిమిషాలు ఆ ఆరాధన సమయానికి ఏమండి ఖచ్చితంగా ఎలా ఉంటారనమాట? ముందే ఉంటారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇంతవరకు ఏదో అయిపోయింది, ఇకనైనా దేవుని దేవుని గొప్పతనం ఎరిగినటువంటి మీరు, ఆయన మీకోసం వెయిట్ చేస్తున్నాడు, ఆయన మీకోసం ఎదురు చూస్తున్నాడు. చూస్తున్న ఆయన మామూలుగా ఉన్నాయన కాదు, ఏదో చెప్పి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన మనలను బలపరిచేవాడు, ఆయన మనలను ఆదరించేవాడు, ఆయన మన జీవితాల్లో అద్భుతాలు చేసేటువంటి దేవుడు. చెయ్యడానికి ఎదురు చూస్తున్నప్పుడు
నా దేవుడు నా కోసం ఎదురు చూస్తున్నాడు, నేను త్వరగా వెళ్ళిపోతాను, పెందలకడ వెళ్ళిపోతానని చెప్పి మన పనులన్నీ ప్రక్కన పెట్టి ఉన్నా త్వరగా వాటిని చేసుకుని దైవ సన్నిధిలోనికి వచ్చి 21 దినాలనే కాదు, జీవితాంతము ఎప్పుడు ఏ ఆరాధన సమయానికి వచ్చినా అలా వచ్చి ప్రభువుని ఆరాధించండి. దాని ద్వారా వచ్చేటువంటి దైవ ఆశీర్వాదాలు పొందుకొనండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇది ఒక నూతనంగా దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ప్రార్థనలో ఉన్నప్పుడు. కాబట్టి మీతో ప్రభు చెప్పమన్నారు, నేను మీకు చెప్తా ఉన్నాను. అలా మీరు చేసి చూడండి. 21 దినాలు మీరు ఆచరించి చూడండి. తగినటువంటి ప్రతిఫలము తప్పకుండా మీరు పొందుకుంటారు. ఏమండి, దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తారు. నేరుగా దేవుని వాక్యములోనికి మనం వెళదాం రండి. నేటి మన ధ్యానము కొరకు లేక ఏమండి రోజు ఈ కూడికలు దేని నిమిత్తమై ఏర్పాటు చేయబడ్డాయో, లేక ప్రతి సంవత్సరము ఒక్కొక్క టైటిల్ మనము కలిగి ఉంటున్నాం. ఒక మాట ప్రభు దగ్గర తీసుకుని ఏమండి ఆ కూడికల్ని మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చినటువంటి మాట ఏమిటి అని అంటే ప్రత్యక్షత అనండి అందరూ ఒకసారి. అది ఈ కూడికలు ఏమిటి అని అంటే ప్రతిష్ఠిత, ప్రత్యక్షత, పండుగలు. కాబట్టి ఈ మాట మీద ఏమంటే కొన్ని తలంపులు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాటలు చెవి గలవారందరూ విందురుగాక, గ్రహించుదురుగాక. రండి, అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 4 నుండి 9 వచనాలు మార్చి చదువుకుందాం. అంటే మీకు తెలుసు కదా, నేను 4వ వచనం చదువుతాను, 5, 6 కలిపి ఉంటాయి, మీరు చదవండి. అలాగున చదువుదాం. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. గనుక ఏ కృపావరమందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. 9వ వచనం అందరం కలిపి చదువుకుందాం. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును మన కొరకు మన వినికిడిలో దీవించునుగాక, విరిచి వడ్డించునుగాక. అందరూ శ్రద్ధగా దేవుని మాటలు విందాం. ప్రియమైన దేవుని సంఘమా, ఈ ప్రత్యేకమైనటువంటి కూడికల్లో ఏ ఉద్దేశం చేత ఈ కూడికలు ఏర్పాటు చేయబడ్డాయో ఆ ఉద్దేశాన్ని ఆత్మదేవుడి రాత్రి మనకు బయలుపరచడానికి ఇష్టపడుతున్నారు. మనం చదువుకున్నటువంటి లేఖన భాగం అపోస్తులుడైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి వ్రాసినటువంటి పత్రిక. దైవజనుడైనటువంటి పౌలు గారు ఇంచుమించు ఆయన 14 పత్రికలు రాసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే ఏమండి, ప్రత్యేకంగా ఆయన సంఘాలకి అంటే వ్యక్తులకి రాసినటువంటి పత్రికలు ఉన్నాయి. అలాగే మనము గమనించినట్లయితే సంఘాలకి కూడా ఆయన పత్రికలు రాశారు. ఈ కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఆయన పత్రికను వ్రాసి చాలా చక్కని విషయాలు వారికి తెలియజేస్తూ వచ్చారు. మొదటి 3 వచనాలు ఏమిటి అని అంటే వాటిని శుభవచనములు అంటారు. పైన ఉన్నటువంటి ఆ 3 వచనాల్లో కూడా శుభం తెలియజేస్తూ ఏమండి వాళ్ళను ఆయన దీవిస్తూ పలికినటువంటి మాటలు అక్కడ కనబడతాయి. ఆ తరువాత నుంచి ఆయన హృదయంలో ఉన్నటువంటి తలంపులను వారితో పంచుకుంటూ 4వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్న ఈ పారాగ్రాఫాలో
కొన్ని విషయాలు పౌలు గారు మాట్లాడుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ మాటలు నేను చదువుతున్నప్పుడు 4 భాగాలుగా ఈ విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. 4 విషయాలు ఈ యొక్క 4 నుండి 9 వచనాల్లో మనము చూస్తాం. అందులో మొదటి సంగతి ఏమిటి అని అంటే, సంఘమును బట్టి దైవజనుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అందులో మొదటి 4 వచనాలు చూసాం కదా. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ అది అంటే సంఘం దేవుని కృప పొందింది. ఆ కృప పొందినటువంటి ఆ విషయాన్ని బట్టి దైవజనుడు దేవునికి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. అవును, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనమందరము కూడా దేవుని కృపను పొందిన వారముగా ఉన్నాం. హల్లెలూయా, అవునా కదా? చెప్పండి, కృప పొందామా లేదా? ఏమంటే కొంతమందికి డౌట్గా ఉన్నట్లుగా అనిపిస్తుంది నాకు. మేము దేవుని కృపను పొంది ఉన్నాము. ఆయన కృప ద్వారానే రక్షించబడి బలపరచబడి ఈ ఆధ్యాత్మిక విశ్వాస యాత్రలో ముందుకు సాగుతున్నామని నమ్మిక కలిగిన వాళ్ళు ప్రభుని స్తుతించండి. అవును, ఈరోజు మన రక్షణకు కారణం ఏంటి? కాస్త మాట్లాడండి అమ్మా. రక్షణకు కారణం ఏంటి? కోణు కోసారా? గారెలు ఉండేరా? లేదు కదా. ఏమండి, కృపచేతనే, అదే చెప్పమంటున్నాను. గడిచిన దినములలో ఉదయకాల ధ్యానాల్లో దేవుని కృపను గురించి చాలా సువివరంగా నేను జ్ఞాపకం చేశాను. అసలు కృపను గురించి ఎన్ని మాటలు ఉంటే అన్నీ ఏమండి ఆ నెలంతటిలో ధ్యానం చేశాం. మరి ఆ ఆహారం అంతా, కృపను గుర్చిన ఆహారం, జీవాహారం ఏమైందో నాకు అర్థం కావటం లేదు. ఒక్కొక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవడం కూడా మంచిది. కృప ద్వారానే రక్షణ, కృప ద్వారానే బలము పొందుకున్నాం, కృప ద్వారానే మనకు ఆదరణ, కృప ద్వారానే శుభప్రదమైన నిరీక్షణ. కాబట్టి ఈ కృపను బట్టి దైవజనుడు దేవునికి ఏం చేస్తున్నాడు? అది మొదటి విషయం ఏంటంటే, సంఘమును బట్టి వారు పొందిన కృపను బట్టి దేవునికి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతలు. రెండవ విషయం ఏమిటి అని అంటే, వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. కొరింథీలో ఉన్నటువంటి సంఘం ఆధ్యాత్మికంగా వారు ఎదిగినటువంటి వారిగా ఉన్నారు. ఒక మాటలో చెప్పాలనంటే కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులు. కాబట్టి వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిని గూర్చి, వారి యొక్క ఆత్మీయ ఆ యొక్క మెచ్యూరిటీని బట్టి ఆయన మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? లేక కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏ విధంగా ఉంది అని ఆలోచన చేస్తే, వివరించకుండా మాటల్లో జ్ఞాపకం చేస్తాను. ఇంచుమించు 4 విషయాలు వారిలో కనబడుతున్నాయి. మధ్యలో ఎవరో కాస్త మాట్లాడుతున్నారు. అమ్మ ఏమనుకోకండి ప్లీజ్, దయచేసి ఒకవేళ మీ పిల్లలు అలా మాట్లాడితే వాళ్ళని తీసుకుని కాస్త వెనకాల భాగంలోనే ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ మాటలు మా చెవుల్లో కొంచెం పడేటప్పుడు నాకు అలాగే ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండే అవసరంతో పిల్లలు ఉండాలి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో. ఆల్రెడీ నేను మొన్నే చెప్పాను. కానీ ఆ పిల్లల్ని కాస్త మీ కంట్రోల్లో ఉంచుకోవడం చాలా మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏది ఒక మంచి స్తోత్రం దేవునికి బిగ్గరగా చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. రెండవ సంగతి ఏంటంటే, వారి ఆత్మీయ స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. ఎలా ఉంది వాళ్ళ ఆత్మీయ స్థితి? నెంబర్ 1, మొదటిది 5వ వచనంలో 5-6 వచనాలు కలిపి ఉన్నాయి కదా. మొట్టమొదటిది ఏమిటి అని అంటే, క్రీస్తుని గూర్చిన సాక్ష్యం స్థిరపరచబడింది. వాళ్ళలో క్రీస్తుని గూర్చినటువంటి సాక్ష్యం ఏదైతే ఉందో అది వాళ్ళలో ఏమైందనమాట అండి? స్థిరపరచబడింది. క్రీస్తుని గూర్చిన సాక్ష్యం, యేసయ్యను గురించినటువంటి సాక్ష్యం ఏదైతే ఉందో అది అరకొరగా వాళ్ళలో లేకుండా చాలా లోతుగా చెప్పండి ఏమైపోయిందంట? స్థిరపరచబడింది. ఓ మాటలో చెప్పాలనంటే, యేసు క్రీస్తులో చెప్పండి ఈ సంఘం ఎలా వంటి వారిగా ఉన్నారు అని అంటే, స్థిరులుగా ఉన్నారు. హల్లెలూయా. అమ్మ చెప్పండి, ఎలా ఉన్నారండి?
అస్థిరంగా ఉన్నారా, స్థిరంగా ఉన్నారా? అది ఈ స్థిరత అనేది చాలా అవసరమైనదండి. ఈరోజు కొంతమంది విశ్వాసులను గనక గమనిస్తే దేవునిలో చాలామంది స్థిరంగా కనిపించట్లేదండి, అస్థిరంగా ఉంటున్నారు. ఏదైనా కష్టము, బాధ, ఇరుకు, ఇబ్బంది వచ్చినప్పుడు ఏమండి వాళ్ళ స్థిరత్వం ఏంటో కనబడిపోతూ ఉంది. కదిలిపోతున్నారు చాలామంది, ఊగిపోతూ ఉన్నారు చాలామంది. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, త్రొట్టుపడిపోతున్నారు చాలామంది. కానీ వీళ్ళట క్రీస్తుని గూర్చినటువంటి సాక్ష్యములో వాళ్ళు బాగా ఏమై ఉన్నారు? స్థిరపరచబడి ఉన్నారు. మొదటి మాట. రెండవది ఏమిటి అని అంటే, ఉపదేశములోను జ్ఞానములోను ఐశ్వర్యవంతులుగా ఉన్నారట. హల్లెలూయా. అమ్మ, రెండవది కొరింథీలో ఉన్న విశ్వాసులు కలిగి ఉన్న ఆధ్యాత్మిక స్థితిలో వారు కలిగి ఉన్నటువంటి రెండవ మంచి లక్షణం ఏంటంటే, ఎందులో ఐశ్వర్యవంతులుగా ఉన్నారట? ఉపదేశములోను జ్ఞానములోను. ఉపదేశం అనగా దేవుని వాక్యమే కదా. ఆయన మహాకనికరాన్ని బట్టి తిరిగి మరలా ఈ 21 దినములలో కూడా ఉపదేశాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? వానలాగా మన మీద కురిపించబోతున్నాడు. ఉపదేశ క్రమాన్ని దేవుడు మనకిచ్చాడు, ఉపదేశాన్ని ఇచ్చాడు, ఉపదేశించేటువంటి బోధకులను కూడా దేవుడు మనకిచ్చాడు. వీళ్ళు ఉపదేశములోను, రెండవది జ్ఞానములోను ఎలా ఉన్నారట? అది చూసారా? వీళ్ళ ఐశ్వర్యం ఎలాంటి ఐశ్వర్యం? మీకు అర్థం కావాలి వెంటనే. వీళ్ళ ఐశ్వర్యం ఎలాంటి ఐశ్వర్యం? ఆత్మ సంబంధమైన, అది భౌతిక సంబంధంగా 10 లక్షలు బ్యాంకులో ఉన్నాయి, 10 గజాల బంగారం ఉంది, 10 ఎకరాల పొలం ఉంది అని ఈ లోకరీతిగా భౌతిక సంబంధమైనటువంటి ఐశ్వర్యం కాదు. ఎందులో వీళ్ళ ఐశ్వర్యవంతులుగా ఉన్నారు? ఒక రకంగా చూస్తే లోకంలో చాలామంది భౌతిక పరంగా చెప్పండి ఎలా ఉంటారనమాట. మామూలుగా కాదు, కోటేశ్వరులంటి వాళ్ళు అంటారు చాలామంది, చాలా ధనవంతులంటి వాళ్ళు అంటారు. కానీ ఒక విచారం చెప్పనా, వాళ్ళకి ఎన్ని కోట్లున్నా లేక ఏమండి ఎంత ధనము లేక లోకరీతిగా ఎన్ని కలిగి ఉన్నా ఓ రకంగా ఆలోచన చేస్తే, ఆత్మీయ కోణంలో ఆలోచన చేస్తే వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే చెప్పండి ఎలా ఉన్నారు? జీరో. ఏమండి ఏంటన్నమాట జీరో అంటే ఏంటి? ఏమీ లేదు కదా. అంటే ఆధ్యాత్మికతలో ఏమీ లేని పరిస్థితి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము లోకరీతిగా, ఈ భూలోకరీతిగా ఆస్తులు, అంతస్తులు, వెండి బంగారాలు ఏమంటే ఒకవేళ లేకపోవచ్చు ఏమో, కానీ నేనంటాను ఈరోజు అసలైనటువంటి ఐశ్వర్యం ఏమిటి అని అంటే అది ఆత్మ సంబంధమైన ఉపదేశములోను జ్ఞానములోను వీళ్ళు ఎలా ఉన్నారట? అది ఆ ఐశ్వర్యాన్ని గడించాలి. మనం చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఈ ఐశ్వర్యం ఉందనుకోండి, ఇది ఎంతకాలం ఉంటుంది? చాలామందిని మనం చూస్తూ ఉంటాం, ఓడలు ఏమవుతాయట? బళ్ళు అవుతాయంట. బళ్ళు ఏమైనాయి అంట? ఏమి తిరిగాడరా అంటారు కొంతమంది గురించి, ఏం బతికాడరా అని అంటారు. మరి ఈరోజు అని కొందరు గురించి చెప్పుకుంటారు. అంటే ఈ లోకరీతిగా ఉన్న ఐశ్వర్యానికి చెప్పండి ఏమి రావచ్చు? రెక్కలు వచ్చి అవి ఎగిరిపోవచ్చు. కానీ ఈ ఐశ్వర్యాన్ని గనక మనము కలిగి ఉంటే ఇది ఎవ్వరు మన నుండి తీసివేయలేరు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మరి మీకు ఏ ఐశ్వర్యం కావాలో బాగా ఆలోచన చేసుకోండి. అలాగని దేవుడు మనల్ని దిక్కుమాలోళ్ళలాగా, ఏమీ లేనోళ్ళలాగా దేవుడు మనలను ఉంచడు. క్రీస్తు యేసునందున్న మహిమలో అది. కాబట్టి సంఘం ఏమంటే ఉపదేశంలోను జ్ఞానంలోను ఏమయ్యారు? అది మీరు కూడా అలా కావాలా. ఇన్నేసి ప్రార్థనలు, కూడికలు జరుగుతుంటున్నప్పుడు, ఇన్ని ధ్యానాలు, ఇన్ని అంశాలు, ఇన్ని పరిస్థితులు అవుతున్నప్పుడు యేసుక్రీస్తు మహిమ మందిరములో ఉన్న విశ్వాసులు ఏమంటే మిగిలినటువంటి వారిగా ఉండరు. అందుకనే కదా బెరయాలో ఉన్నటువంటి సంఘం ఎలాంటి వారట? వాళ్ళు వేరే సంఘాన్ని గురించి మాట్లాడుతూ
ఏమండి తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి చెప్తూ అలాగ వాళ్ళు లేరట, వీళ్ళు వారి కంటే ఎలా ఉన్నారట, గనులై ఉన్నారట. స్తోత్రం చెప్పండి. అది ఈరోజు మనము డబ్బు రీతిగానో లోకరీతిగానో ఆలోచన చేసుకోకండి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, చుట్టుపక్కల ఉన్నటువంటి వారు చెప్పగలగాలి, అన్యులైన వారు చెప్పాలి, దేవుని నెరిగిన ప్రజలు కూడా చెప్పాలి. ఏమండి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఈ సహవాసంలో ఉన్నటువంటి మీరు నిజంగా వాక్యములో, ఏమండి ప్రార్థనలో, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో మీరు ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. అట్టి కృపదేవుడు మీకు ఇచ్చారని అనేకులు చూచి ప్రభువుని మహిమపరచుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. మరలా అలాగని 4 మొక్కలు వచ్చినాయని మనకు కొమ్ములు వస్తాయని కాదు, మనకు ఏదో వచ్చిందని దానిని బట్టి మరలా అని కాదు. అంటే మనము అలా కావాలి. ఈరోజు కొంతమంది ఆత్మీయంగా బికారులుగా ఉన్నారు, మనం అలా ఉండడానికి వీల్లేదు. ఈ సంఘం రెండవదిగా ఉపదేశంలో, జ్ఞానంలో కూడా ఎలా ఉన్నారు అది. మూడవది 7వ వచనాన్ని బట్టి చూస్తే, ఏ కృపావరమందును లోపము లేక అనే మాట ఉంది. ఏమి లేక, అది దాన్ని బట్టి ఏమంటే మూడవదిగా చూస్తే లోపము లేని వారిగా మనకు కనబడుతున్నారు. కృపావరాలలో ఏమండి ఏ లోపము లేదట, లోపము లేని వారిగా వారు ఉన్నారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులుగా ఏమండి దేవునిని ఎరగక మునుపు కానీ, వాక్యము తెలియనప్పుడు కానీ ఏవైనా లోపాలు, బలహీనతలు ఉండొచ్చు. మరి ఇంత గొప్ప సహవాసానికి ప్రభు మనలను పిలిచి ఇంత ఆత్మీయ స్థితిలో మనలను ఏమండి నడిపిస్తున్నప్పుడు, ఏమన్నా మనమందరము ఎలా ఉండాలని మన పరలోకపు తండ్రి కోరుకుంటున్నారు అని అంటే, లోపము లేని వారిగా. హల్లెలూయా. ఏమి లేని వారిగా మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? ఏమి లేనివాడు. ఎవరైనా ఆయనలో చూపించగలరా? ఎవరైనా ఇప్పటికి చూపించారా? ఏదో బురద జల్లుతున్నారు కానీ చెప్పండి, ఏం చూపించలేరు? ఆయనే చెప్పాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా, ఎవరు ఇప్పటికి చెప్పలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధించేటువంటి దేవుడు ఎవరో మనకు తెలుసు. ఆయన పరిశుద్ధుడు అనే విషయం మనకు తెలుసు. ఏమన్నా ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదట, ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, సేమ్ టైం ఆయన ఎలా ఉన్నవాడు, అలా మనం లోపము లేని వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. అట్టివారిగా వీరు ఉన్నారు. చివరిగా 4వ మాటగా కూడా చూస్తే, మన థీమ్ దగ్గరికి వస్తూ ఉన్నాం, మనం అంశం దగ్గరికి వస్తున్నాం. 8వ వచనంలో ఆ మాట మనము చూస్తుంటున్నాం. 7వ వచనం కంటిన్యూ చేస్తే కనుక, లోపము లేక ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు. అది ఈ కొరింథీలో ఉన్న సంఘం వారి ఆధ్యాత్మిక స్థితి గురించి మాట్లాడుతున్నాడు దైవజనుడు. ఏమంటే 4వదిగా క్రీస్తు ప్రత్యక్షత కొరకు వారు ఏం చేస్తున్నారట, ఎదురు చూస్తున్నారు. అమ్మ, దేని కొరకు ఎదురు చూస్తున్నారు? క్రీస్తు ప్రత్యక్షత కొరకు. ప్రత్యక్షత కొరకు అని అంటే దేని కొరకు అని అర్థం? అమ్మా, క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు అంటే, ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారంటే దేని కొరకు? రాకడ కొరకు. హల్లెలూయా. అదే కదా ఉన్నది. ఇక ఆయన ఇంకా ఏం చేయబడలేదు, ప్రత్యక్షపరచబడలేదు. రాబోతున్నాడు ఆయన ఆర్భాటముతోనూ మేఘాల మీద యేసు పరిశుద్ధులందరినీ రెప్పపాటున మారాలి యేసయ్య చెంతకు యేసు రాజుగా భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. ఆయన రాబోతున్నాడు త్వరగా. ఆయన ప్రత్యక్షత కొరకు ఈ సంఘం ఏం చేస్తుంది? ఎంత గొప్ప అనుభవం అండి, ఎంత మంచి లక్షణాలు వీరు కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు మహిమ మందిరములో ఉన్న మనము కూడా ఇట్టి మంచి లక్షణములను కలిగి ఉందుముగాక. మొదటిగా దైవజనుడు సంఘమును బట్టి వారు పొందిన కృపను బట్టి ఏం చేస్తున్నాడు? అది. రెండవది
వారి ఆత్మీయ స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. ఎలా ఉంది వాళ్ళ ఆత్మీయ స్థితి చెప్పండి. మొదటిది, క్రీస్తులో ఎలా ఉన్నారు వాళ్ళు? గాలి ఎగిరిపోయేలా లేరు, తుమ్మితే ఊడిపోయేటట్లు లేరు. ఎలా ఉన్నారు? స్ట్రాంగ్గా ఉన్నారు. అలా ఉండాలా. రెండవది, ఉపదేశంలో ఐశ్వర్యంలో వాళ్ళు బాగా ఐశ్వర్యవంతులుగా ఉన్నటువంటి అనుభవం కలిగి ఉన్నారు. మూడవది, లోపము లేని వారిగా ఉన్నారు. నాలుగవది, క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. ఇక్కడికి రెండు విషయాలను మనం చూసాం, రెండు విషయాలు చూసాం. అలాగే మూడవదిగా కూడా చూస్తే దైవజనుడు వీళ్ళ యొక్క ఆత్మీయ స్థితిని చూచినప్పుడు అబ్బా ఎంత అద్భుతంగా ఉంది, ఎంత స్థిరంగా ఉన్నారు వీళ్ళు, ఎంత ఐశ్వర్యవంతులైపోయారు మా సంఘం అని మురిసిపోయి ఆనందంతో వాళ్ళు ఇంకా బలపరచబడాలని, వాళ్ళు ఇంకా దేవుల్లో ముందుకు సాగాలని భరోసా ఇస్తూ దైవజనుడు ఆ 8వ వచనంలో ఓ చక్కని మాట మాట్లాడారు. అదేంటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరుచునుగాక. ఆమేన్ చెప్పారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దైవజనుడు సంఘానికి ఏమిస్తున్నాడు చెప్పండి? భరోసా ఇస్తున్నాడు. సంఘానికి ఏమిస్తున్నాడు? అవును, మీలో ఉన్న స్థిరతను బట్టి, మీలో ఉన్న ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని బట్టి, మీలో ఉన్నటువంటి ఆ లోపము లేని విధానాన్ని బట్టి, యేసయ్య రాకడ కొరకు ఎదురు చూచే ఆ ఆశను బట్టి ఆయన రాకడలో ఎలా ఉండాలి? మీరు నిరపరాధులై ఉండునట్లు అన్నాడు అక్కడ. ఎలాగా? నిరపరాధులు అంటే నిందారహితులుగా అనే మాట వస్తుంది. నిందారహితులుగా నింద లేని వాళ్ళుగా మీరు ఆయన యొద్ద, ఆయన ముందు ఉండాలని, అందుకొరకు ఆయనే మిమ్మును ఆల్రెడీ మీరు స్థిరపరచబడ్డారు. అయితే అది సరిపోదు. నేను కూడా చెప్తున్నాను, ఇంకను అంటే అక్కడ ఒక అద్భుతమైన మాట వాడారు ఆయన, అంతము వరకు అనే మాట. ఎప్పటి వరకు? ప్రస్తుతం మాత్రమే కాదు, ఈరోజు ఏదో కలిగి ఉన్నానని దానిని బట్టి సంతోషించడం మాత్రమే కాదు. సంగమా, అంతము వరకు ఆయన మిమ్ములను స్థిరపరచునుగా కానీ ఒక అద్భుతమైన భరోసాతో కూడిన మాట మాట్లాడుతున్నారు. నాలుగవది ఏమిటి అని అంటే, దేవుడు ఏమై ఉన్నారో కూడా జ్ఞాపకం చేస్తున్నారు దైవజనుడు. ఆ సంఘానికి దేవుడు ఏమై ఉన్నారో జ్ఞాపకం చేస్తూ ఆ చివరి వచనంలో 9వ వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు ఎవరు? అది మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినవాడు. ఆ నమ్మదగిన దేవుని సహవాసానికి మీరేం చేయబడ్డారు? పిలువబడ్డారని దేవుని గొప్పతనం గురించి చెప్తున్నారు. ఎన్ని మాటలు వచ్చినాయి? 4 సరిపోయినాయా? మొదటిది చెప్పండి, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. రెండవది, వాళ్ళ ఆధ్యాత్మిక స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. మూడవది వాళ్లకు భరోసా ఇస్తున్నాడు. నాలుగవది, ఇదిగో మన దేవుడు ఇలాంటి వాడు అని మన దేవుని గొప్పతనాన్ని గురించి ఆయన మాట్లాడుతూ అంటే ఈ వివరణ అక్కడ ఉన్నటువంటి ఆ పారాగ్రాఫ్ అంతటిని కూడా మీకు అర్థమయ్యేలాగా నేను జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సందేశంలోనికి వెళతా ఉన్నాం. ఇంతవరకు కేవలం మనం ఉపోద్ఘాతం మాత్రమే విన్నాం. ఇప్పుడు వర్తమానములోనికి అనగా మన అంశములోనికి వెళ్ళినట్లయితే ఆ 1వ అధ్యాయం 7వ వచనంలో మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఇది మన పాంప్లెట్లో మన ఫ్లెక్స్లో కూడా ఈ వాక్యాన్ని ముద్రించుకున్నాం. ఆల్రెడీ మీరు చూశారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రత్యక్షత కొరకు దేని కొరకు మనం ఎదురు చూస్తున్నాం? దేవుని ప్రత్యక్షత కొరకు. ప్రత్యక్షత కొరకు ఏమిటి ప్రత్యక్షత? ఆల్రెడీ మన ప్రభు అయినటువంటి యేసయ్య విమోచన కార్యం మన బ్రతుకుల్లో చేయడానికి ఆల్రెడీ ఆయన మొదటిసారి ఏమయ్యారు? ప్రత్యక్షమయ్యారు. సశరీరుడుగా, శరీరధారిగా, రక్త మాంసములు కలిగిన వాడిగా ఆయన ఈ లోకానికి ఆయన వచ్చి తన ప్రత్యక్షతను ఇచ్చారు. 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించారు. ఎన్నెన్నో అద్భుతాలు చేశారు.
ఏమన్నా మనందరి విమోచన కొరకు, పాపముల యొక్క క్షమాపణ కొరకు ఆయన సిలువలో ప్రాణమును పెట్టారు, మరణించారు, సమాధిలో పెట్టబడి తిరిగి మూడవ నాడు పునరుద్ధానుడుగా తిరిగి లేచి పునరుద్ధాన ప్రత్యక్షతను కూడా అనేకులకు ఇచ్చి అందరూ చూస్తుండగానే ఆయన ఎక్కడికి వెళ్ళారు? పరలోకమునకు వెళ్ళారు. తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నారు. ఆయన చాలా త్వరగా ఆయన మన మధ్యలోనికి రాబోతున్నారు. హల్లెలూయా. ఈరోజు సార్వత్రిక సంఘం, ఆ సంఘం ఏ సంఘమైనా, అది ఏ డినామినేషన్ అయినా, ఏమండి ఏ సిద్ధాంతం వాళ్ళైనా, ఎవరైనా కానీ సార్వత్రిక సంఘం దేని కొరకు ఎదురు చూస్తుంది అనంటే చెప్పాలి మీరు. కొంతమందికి ఇంకా లేదు అలాగా, ఉండున ఆయన ఇంకా వద్ది కానీ చాలామంది ఏమండి యేసయ్య రాకడ గూర్చినటువంటి ఆశ చాలామందిలో కనపడడం లేదు. అసలు మరణాత అనే మాటకు అర్థం మీకు తెలుసా? మరణాత అనగా అర్థం ఏంటి? ప్రభువైన యేసు రమ్ము అని అర్థం. అంటే మరణాత అంటున్నాము అని అంటే చెప్పండి, ఆయన ఏం చేయమంటున్నాం? రమ్మంటున్నాం. మరి ఆయన రమ్మంటున్నాము అని అంటే ఏమండి మనం కూడా ఎలా ఉండాలన్నమాట? సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉన్నప్పుడే రావయ్యా అని ఆయన్ని పిలిచి ఆయనతో పాటు మనం వెళతాం. కాబట్టి ఇంకా ఆయన ప్రత్యక్షత, ఏమండి రెండవ ప్రత్యక్షత మరి ప్రియమైన దేవుని బిడ్డలారా రాలేదు. ఆ ప్రత్యక్షత కొరకే ఈరోజు మనం చేసే భక్తి, ఈ ప్రార్థనలు, ఈ కూడికలు, ఈ సమావేశాలు, ఇవన్నీ దేని కొరకు అనంటే ఆ ప్రత్యక్షత కొరకు. చూస్తారా, ఓ మంచి మాట నేను జ్ఞాపకం చేసి త్వరగా నా మాటలు ముగించే ప్రయత్నం చేస్తాను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. యోహాను రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనము ఇంకా ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన్ని చూస్తాము. గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుం. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ అపోస్తలుడైన యోహాను ఆయన పత్రిక రాస్తున్నప్పుడు ఆయన సార్వత్రికంగా ఉన్న దేవుని ప్రజలందరికీ చెప్తున్నటువంటి ఒక గొప్ప మాట, గంభీరమైన మాట ఏంటంటే, ప్రియులారా మనము దేవుని పిల్లలమై ఉన్నాం. చెప్పండి, మనం అందరం ఎవరి పిల్లలము? దేవుని పిల్లలు కదా, దేవుని పిల్లలమై ఉన్నాం. అయితే మనము ఇక ఏమవుదుమో, మనం ఏమవుతామో అది ఇంకా ఏం చేయబడలేదట? ప్రత్యక్షపరచబడలేదు. ఏం చేయబడలేదు? అది మనం ఏమవుతామో అనేది ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఎవరు ప్రత్యక్షమైనప్పుడు? మన ప్రభువైన యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన్ని చూస్తాము, ఆయనను పోలి ఉంటాము. హల్లెలూయా. 2 విషయాలు మీరు గమనించండి. యేసయ్య ప్రత్యక్షత కొరకు మనం అందరం ఎదురు చూస్తున్నాం. అది ఇంకా జరగలేదు. భవిష్యత్ కాలములలో ఖచ్చితంగా మాట్లాడాలి మీరు. ఇప్పటికే చాలా వరకు నాకు చెప్పాలి అని అంటే ఆయన రాకడకు ముందుకు జరగవలసినటువంటి సూచనలు చాలా జరుగుతున్నాయి. ప్రవక్తల్ని, దేవుని దాసుల్ని హింసలు పెడతారని, చంపేస్తారని, శ్రమలు వస్తాయని వ్రాయబడినట్లుగా ఆల్రెడీ గడిచిన దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సంవత్సరంలోనే ప్రవీణ్ గారు ఆయన ఏ విధంగా ఆయన హతసాక్షి అయ్యారో మనం చూసాం. అలాగే రీసెంట్గా కూడా అమెరికాలో ఒక అద్భుతమైనటువంటి దైవజనుడు 3000 మంది ప్రజల మధ్యలో ఆయన దేవుని గురించి ప్రకటిస్తుండగా ఆయన్ని షూట్ చేసి కాల్చి చంపేశారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో అది వైరల్ అవుతుంది. ఆల్రెడీ మీరు చూసే ఉంటారేమో. అంటే ఈ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు ఏమర్థమవుతుంది? యేసయ్య రాకడ చాలా, అది ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు.
అది మనకు తెలియదు, అది మరుగు చేయబడింది. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మాత్రం జరిగేటువంటి కార్యాలు ఏమిటి అని అంటే, మొదటిది ఆయనను చూస్తాము. మొదటి అనుభవం ఏంటి చెప్పండి? చూస్తాం. ఏమండి, ఎవరు చూస్తారు ఆయన ప్రత్యక్షమైనప్పుడు అని అంటే, దేవుని వాక్యం ఎంత క్లియర్గా చెప్తుందంటే, ఆయనను పొడిచిన వారు కూడా ఆయన ఏం చేస్తారట? ఎవరు చూస్తారు? కనబడతాడండి ఆయన, చూస్తామండి అని అనవచ్చు. ఆయనను పొడిచిన వారు కూడా ఆయన్ని చూస్తారట ఆ రోజు మేఘారుడై ఆయన వచ్చేటప్పుడు. కాబట్టి ఖచ్చితంగా చూస్తాం. ఈరోజు దేవుని పిల్లలుగా ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నేను ఆయనను చూస్తాను అని చెప్పండి. ఏముండాలి మనకి? అదేమీ లేదు. యోబు అండి, నిజంగా యోబు ఏ కాలం వాడు ఆలోచన చేయండి. ఏమండి, శరీరం అంతా కుళ్ళిపోయినా కానీ ఆయన ఏమంటాడు? నా విమోచకుడు సజీవుడు. ఇలాగున నా శరీరము కుళ్ళిపోయినా కానీ చెప్పండి, నేనేం చేస్తాను? నా కన్నులతో నేను ఆయనను చూస్తాను. ఎంతమందికి ఉంది నిశ్చయిత? చాలా తక్కువ లెగుస్తూ ఉన్నాయి చేతులు. ఆయన చూస్తాను, అది ఆ నిరీక్షణ కూడా లేకపోతే ఈరోజు మన భక్తి ఏంటి ఆలోచించే. ఒకటి, ఆయన్ని చూస్తాం ఆయన ప్రత్యక్షమైనప్పుడు. రెండు, ఆయనను పోలి ఉంటాం. ఎవరిని? ఆయన్నే. ఆయన ఎలా ఉన్నారో అలాగుననే మనము కూడా ఉంటాం. ఆయనను పోలి ఉంటాం. ప్రేమిని దేవుని బిడ్డలారా, మూడవ మాటగా చెప్పాలి అని అంటే, మొదటి పేతురు 5:4 ప్రకారం, మొదటి పేతురు 5:4 ప్రకారం ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటము పొందుతాం. మూడవది బహుమానం. ఆయన ప్రత్యక్షం కాలేదు, కాబోతున్నారు. అయినప్పుడు ఒకటి, ఆయన్ని చూస్తాం. రెండు, ఆయన్ని పోలి ఉంటాం. మూడు, ఆయన ఇచ్చే బహుమానం పొందుకుంటాం. ఏంటా బహుమానం? ఏంటండి బహుమానం అంటే? వాడబారని మహిమ కిరీటం. ఏ బహుమానం అండి? కొన్ని కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు బహుమానాలు ఇస్తూ ఉంటారు. చాలాసార్లు సర్వసాధారణంగా వాళ్ళు ఇస్తారు, మనం కూడా ఇస్తూ ఉంటాం. వాళ్ళ దగ్గర తీసుకుంటాం, మనం ఇస్తూ ఉంటాం. కానీ ఒక్కోసారి ఒక్కొక్క బహుమానం తీసుకుని వచ్చిన తర్వాత కొంతమంది అది తీసి కవర్ తీసి చూసుకుని కొందరు తిట్టుకుంటూ ఉంటారనమాట. ఈ సొట్ల చెంపిచ్చింది ఏంటి మనిషి, నాకు ఇలాగా ఈ ఇరిగిపోయింది ఇచ్చింది ఏంటి, వాళ్ళు చూసారేంటి, ఎక్కడి నుంచో విజయవాడ నుంచో ఎక్కడి నుంచో బుక్ చేసి తీసుకొచ్చారు. ఏదో సంథింగ్ మొత్తం మీద అయ్యి ఉంటుంది. ఏమండి, నిజంగా మరి వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారో తెలియదు కానండి, వాళ్ళ ఇంటి దగ్గర ఎలా ఉన్నారో తెలియదు కానండి, 2-3 రోజుల దాకా దాని గురించి ఏం చేస్తూ ఉంటుంది అనమాట. ఇది అవుతుంది. ఏమో పాపం తెలియక వాళ్ళు ఏమైనా చూసారేంటి, వాళ్ళ కంగారు వాళ్ళు ఉంటారు. ఎవరిని అక్కడ పెట్టారు, కవర్ ఇచ్చేసారా, ఆ ఇచ్చినోడు కూడా ఏం చేయలేదన్నమాట, చూడడు కదా. కానీ ఇలా అంటే కొన్నిసార్లు మనుషులు ఇచ్చేటువంటివి ఆ విధంగా ఉండొచ్చు, వాళ్ళకి తెలుసో తెలియకో. కానీ దేవుడు ఇచ్చేటువంటి బహుమానం ఎలాంటిది అనంట? బారనిది మహిమ కిరీటం. ఆ దేవుడు ఇవ్వబోతున్నాడు భవిష్యత్తులో. కాబట్టి ఆయన ఇంకా ప్రత్యక్షం కాలేదు, కాబోతున్నాడు. ఏమంటే ప్రత్యక్షమైనప్పుడు నెంబర్ 1 ఆయన్ని చూస్తాం, 2 ఆయన్ని పోలి ఉంటాం, 3 ఆయన ఇచ్చేటువంటి బహుమానము ఉంటుంది. ఇవి పొందాలంటే, ఇవి అనుభవించటానికి మన ఆధ్యాత్మిక జీవితంలో గమనించండి, ఇవి అనుభవించటానికి, వీటిని పొందుకోవడానికి మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ భూమి మీద కూడా ఏమండి ఆ అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. అంటే అది ఇంకా జరగలేదు, భవిష్యత్తులో జరగబోతుంది. ఆ ప్రత్యక్షత పొందడానికి ఈ భూమి మీద ఉండగా రక్షించబడినటువంటి మనము కూడా ఆ ప్రత్యక్షత ఇక్కడ కూడా అనుభవించాలి, ఇక్కడ కూడా మనం పొందాలి. నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకం వెళ్ళిన తర్వాత ఎలాగైనా చూస్తాం, కానీ ఆ మొదటి రుచి, ఆ మొదటి తొలి రుచి మనం ఎక్కడ చూడగలగాలన్నమాట, ఇక్కడ అనుభవించాలి. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం అనుభవిస్తాం, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భూమి మీద కూడా ఆ ప్రత్యక్షత పొందాలి. ఆ ప్రత్యక్షత పొందడానికే చెప్పండి ఈ 21 దినాలు దేవుడు మనకి ఇస్తాడు. ఒక మాట చెప్పి ఏమండి నేను ముగిస్తాను. ఓ దైవజనుడు ఇలా చెప్పాడు, ఒక భక్తుడు. అదేమిటి అని అంటే, ప్రత్యక్షత లేని ఆరాధన విగ్రహారాధన అన్నాడు. వింటున్నారన్న మాట? ప్రత్యక్షత లేని ఆరాధన విగ్రహారాధన. అర్థమైందండి? అంటే ఈరోజు దేవుని పిల్లలుగా
ఖచ్చితంగా మనము ఏం కలిగి ఉండాలి? ప్రత్యక్షత కలిగి ఉండాలి, ప్రత్యక్షత పొందాలి. ఏమండి, ప్రత్యక్షత లేని ఆరాధన ఏ ఆరాధన అయిపోద్ది అన్నమాట. విగ్రహారాధన అంటే తెలుసు కదా మీకు. చాలామంది అందులో నుండి వచ్చినటువంటి వాళ్ళమే ఇక్కడ. విగ్రహారాధన అంటే ఏమిటి? విగ్రహారాధన అనగానే ఏమంటే విగ్రహం అనగానే చెప్పండి, అందులో ఏమీ లేదు, తెలుసు కదా. అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి వాసన చూడవి అన్నీ మనకు తెలిసినటువంటివే కదా. ఏమంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి విగ్రహం అనగానే ఒక రకంగా చెప్పాలి అని అంటే జీవము లేనిది. ఏమి లేనిది? జీవము లేనిది, నిర్జీవమైనది. అర్థమైందా మీకు? జీవము లేనిది, నిర్జీవమైనది. అంటే ఈరోజు మన యొక్క భక్తి, ఏమంటే మన యొక్క ఆరాధన, మన యొక్క ప్రార్థన ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలాంటిదిగా ఉండకూడదు అని అంటే జీవము లేనిదిగా, నిర్జీవమైనదిగా ఉండకూడదు. అంటే ఎలా ఉండాలి? జీవం కలిగినదిగా ఉండాలి, జీవం కలిగినదిగా ఉండాలి. ఆ జీవం ఎప్పుడు వస్తుంది అని అంటే చెప్పండి, ఏం కలిగి ఉన్నప్పుడు వస్తుంది? ప్రత్యక్షత ఉంటే వస్తుంది. స్తోత్రం కలుగును గాక. ప్రత్యక్షత లేకపోతే ఏముండదు. నువ్వు పాట పాడినా, ప్రార్థన చేసినా, ఏం చేసినా ప్రియమైన దేవుని. అందుకనే దైవజనుడు చెప్పాడు ఆ గొప్ప మాట, ప్రత్యక్షత లేని ఆరాధన విగ్రహారాధన అన్నాడు. ఈరోజు చాలామంది ప్రత్యక్షత పొందకుండా, అంటే దేవుడు ఏమై ఉన్నాడు, ఏమండి దేవుడు ఎలాంటి వాడు, ఆయన యొక్క ఏమండి స్వభావ లక్షణములేంటో తెలుసుకోకుండా ఈరోజు మన ఆరాధనలు, మన ప్రార్థనలు, మన భక్తి ఏమండి కొనసాగుతుందేమో. కాబట్టి అలా కాకుండా ఏమండి ప్రత్యక్షత కలిగి మనము ఆరాధించాలని, ఆ దైవ ప్రత్యక్షత ఒకవేళ లేకపోతే అది మనము పొందాలని ఈ కూడికలను దేవుడు మనకిచ్చాడు. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రత్యక్షత పొందడానికే తప్పకుండా ఏమండి ఆ ప్రత్యక్షతను మనం అడగాలి, కానీ దేవుడు తప్పకుండా ఇస్తాడా లేదా చెప్పండి. పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఆఖరి మాటలు చెప్పారు తిమోతితోటి, నాయనా మంచి పోరాటాన్ని పోరాడానురా, నా పరుగును నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నాకు నీతి కిరీటం ఉంది అని చెప్తూ, అది నాకు మాత్రమే కాదు, తర్వాత మాట చదవండి స్పష్టంగా, అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఆమె చెప్పండి అందరూ. అది ఎవరైతే ప్రత్యక్షత ఏం చేస్తారో అపేక్షిస్తారు. అంటే ప్రత్యక్షత పొందాలని ఏముండాలి? ఆశ లోపల ఉండాలి, తపన లోపల ఉండాలి. ఆ ఆశను బట్టి అందుకని దైవజనుడు నేను ఒకటి పొందాను, నేను కలిగి ఉన్నానని గొప్పగా చెప్పట్లేదు. నేను మంచి పోరాటమే పోరాడాను, నా పరుగు చివరిదాకా ముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నాకు మాత్రం ఖచ్చితంగా నీతి కిరీటం గ్యారంటీ. మీరందరూ ఏమో నాకు తెలీదు, మీరు ఎక్కడ పోతారో కట్టగట్టుకుని అని ఈరోజు కొంతమంది అలా చెప్తున్నారనమాట. మా సంఘం మాత్రమే, మేము మాత్రమే చెప్పండి ఏమవుతాం అనమాట. మరి మిగతా వాళ్ళందరూ ఏమండి బైబిల్ అలా చెప్పిందా? పౌలు గారు అలా చెప్పారా? ఆయన ఏమంటున్నాడు? నేను పొందాను, నేను కలిగి ఉన్నాను అని ఆయన గురించి చెప్తూ, అది నాకు మాత్రమే కాదు. చెప్పండి, అది ఎవరికి మాత్రమే కాదు? నాకు మాత్రమే కాదు, మా సంఘానికి మాత్రమే కాదు, మేము పేరు పెట్టుకున్నటువంటి మాకు మాత్రమే కాదు. ఈ ప్రత్యక్షత ఎవరు ఆశిస్తారో, ఎవరు అపేక్షిస్తారో వారికి కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ఇస్తాడు, ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈరోజు ఏమండి ఈ కూడికల యొక్క ముఖ్యమైన ఉద్దేశం, మనమందరము దైవ ప్రత్యక్షత పొందాలి. చెప్పండి, ఏం పొందాలమ్మా? మన అవసరాలా దేవుడు తీరుస్తాడు, నీ అప్పులా చిటుకులో మాయమైపోతాయి, నీ రోగమా ఏమీ ఇబ్బంది లేదు. కాబట్టి వీటి గురించి ఆలోచన చేయకండి, వీటి గురించి తెగ ఏమన్నా భూతత్వంలో పెట్టి చూడకండి. మన ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు, మన ప్రతి అక్కర ఆయన తీరుస్తాడు. రోగము నుండి, బలహీనత నుండి, ప్రతి విధములైన పరిస్థితుల నుంచి విడిపించి అద్భుతాలు చేస్తాడు. అయితే మనము దేనిని ఆశించాలి అని అంటే చెప్పండి నోరు తెరిచి, దైవ ప్రత్యక్షతనండి. ఏ ప్రత్యక్షత? అంతే. ఇది అడగండి, ఇది ముందు అడగండి. మొదట నా రాజ్యము, అది తర్వాత
మీకు కావలసినవన్నీ నేను చూసుకుంటానంటున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. అంతేగాని అసలైంది వదిలేసేసి కొసరట్టుకుని ఎలాడితే ఎక్కడ మన జీవితంలో దేవుడి కార్యాలు చూడగలుగుతాం? కాబట్టి ఒక్కటే, ప్రభువా 21 దినాలు ముగిసే లోపల తప్పకుండా నీ ప్రత్యక్షత నా జీవితంలో నేను అనుభవించాలా, నీ దర్శనం నేను చూడాలి, నీ మహిమను నేను చూడాలి, నీ ప్రభావాన్ని నేను అనుభవించాలి. అడగండి ప్రభువుని గట్టిగా, ఆయన పాదాలు పట్టుకుని. తప్పకుండా దేవుడు ప్రత్యక్షతనే ఇవ్వబోతున్నాడు. ప్రత్యక్షతలో అద్భుతాలు చేయబోతున్నాడు. అవి రేపటి నుంచి స్టడీ చేద్దాం, రేపటి నుంచి ధ్యానం చేద్దాం. కాబట్టి యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు కొరింథీ సంఘం ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నాం. మనం కూడా ఎదురు చూద్దాం. ఆయన ఇంకా కాలేదు, అవుతాడు. ఆయన ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన్ని చూస్తాము, ఆయన్ని పోలి ఉంటాము, ఆయన ఇచ్చే బహుమానం పొందుతాం. అంటే అది అక్కడికి వెళ్ళిన తర్వాత. కానీ మరి ఇక్కడ ఉండగా భూమి మీద ఇక్కడ కూడా అనుభవించాలి. ప్రత్యక్షత లేకపోతే, ప్రత్యక్షత లేని ఆరాధన విగ్రహారాధన జీవము లేనిది, నిర్జీవం అనేది అయిపోద్ది. కాబట్టి వద్దు ప్రభా, ఇంతవరకు అలాంటి భక్తి చేశానేమో, జీవము లేని భక్తి, జీవము లేని ప్రార్థన, జీవము లేని ఆరాధన, నిర్జీవమైనటువంటి బ్రతుకులో నేను ఉన్నానేమో. లేదయ్యా, ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రత్యక్షత పొంది నిన్ను ఆరాధిస్తాను, సేవిస్తాను, ప్రార్థిస్తాను. తద్వారా నా జీవితంలో అయ్యా మీ కార్యాలు నేను అనుభవించి మీ కొరకు సాక్షిగా ఉంటానని తీర్మానము చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక.